హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అమ్మమ్మ ముచ్చట్లు. ఈరోజు చిన్న పక్కిల కూర, చింతా చేపలేసి చింతా చేపల కూర అనమాట. మార్కెట్లో తోమించుకొని తీసుకొని వచ్చాము. అవి ఇంటికి వచ్చిన తర్వాత ఒక 10 సార్లు కడిగితే కానీ ఆ నీసు అవసరం అంతా పోదు. కడిగేసుకున్న తర్వాత శుభ్రంగా తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు, పసుపు, కారం, చింతాకు పొడి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకుంటే చేపలకు బాగా పడుతుంది. తర్వాత పచ్చిమిరపకాయలు, తర్వాత కొంచెం ఎర్రగడ్డ కూడా పచ్చిదే అనమాట, పైన వేసేసుకొని బాగా కలిపేసుకొని తర్వాత కొంచెం గోటి పులుసు అనమాట, ఎంత చిన్న నిమ్మకాయ అంత పులుసు అనమాట. గోటి పులుసు అని వేసుకుంటే చింతాకుడు పులుపు ఉంటుంది. ఈ చింతపండు పులుసు కూడా కొంచెం వేసుకున్నామంటే పులుపు సరిపోయి కూర ఉడికిన తర్వాత బాగుంటుంది. లేదంటే గొట్టి చింతాకుడు అనుకో చప్పగా ఉంటుంది అనమాట. అవతల ఏమంటే తిరగమాత వేసుకోవాలి. అంటే అన్నీ ఉడకబెట్టుకొని కరివేపాకు, తెల్లగడ్డ దంచుకొని, ఎండుమిరపకాయ, మినపప్పు, జీలకర్ర ఇవన్నీ తిరగమాతకు వేసుకొని తిరగమాతగా వేసుకున్నామంటే బాగుంటుంది.